చంద్రబాబు బాలయ్య ఇంటి ముందు ఇవి కనిపించడం లేదా? వీటిని ఎందుకు కూల్చడం లేదు? అధికారులపై సోషల్ మీడియాలో ప్రశ్నల వర్షం. ఇది ఇక్కడ మన బంజారా హిల్స్ జూబ్లీ హిల్స్ ఉన్నాయి కదా, జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ నుంచి కొంచెం ముందుకు పోతా అంటే అక్కడ రోడ్ నెంబర్ 46 వస్తుంది. 46 కు ఇట్లా టర్న్ అవుతా అంటేనే బాలకృష్ణ ఇల్లు ఉంటుంది. ఆ బాలకృష్ణ ఇంటి ముందైతే ఒక షెడ్ ఉంటుంది, ఒక షెడ్ ఆ రోడ్డుగానే ఉంటుంది. యాక్చువల్గా అంతా ఆక్రమించి కట్టినట్టే కనబడుతుంది. దాని మీదనే ఇక్కడ బాలయ్య ఇల్లు, బాలకృష్ణ ఇల్లు ఉన్నది. అటు పక్కన కొంచెం ముందరికి పోతే అక్కడ చంద్రబాబు నాయుడు ఇంటి ముందర కూడా ఉంటాయి. ఆంధ్రాకు ముఖ్యమంత్రి అయిపోయినా కూడా ఇక్కడ చంద్రబాబుకి ఇల్లు ఉన్నది. మరి ఇవన్నీ ఒట్టిగా ఆనాడు వాళ్ళు ముఖ్యమంత్రులుగా ఉన్నారు కాబట్టి అంతా ఒట్టిగా పుణ్యానికి కట్టుకునే ఆ ఇండ్లు. వాళ్ళేం ఇంకో దగ్గర ఉన్నది ఏం లేదు, ఏం లేదు. ఓ జీవో సృష్టిస్తారు, ఆ జీవో ప్రకారం వాళ్ళ పేరు మీద అయిపోతాయి. నేను మరీ అంటున్నా, జగన్ ఇంటి ముందున్న షెడ్ కూల్చేయడం అనేది కుట్రపూరితమే, అది రాజకీయ కక్షలో భాగమే. కాకపోతే తెలుగుదేశం భవన్ని మాత్రం స్వాధీనపరచుకోవాలి మనం. ఏందో ఒక్క 4-5 ఎకరాలు ఉంటుంది. ఆ 4-5 ఎకరాలలో ఏదన్నా ఒకటి ఓ మంచి విద్యా సంస్థనో లేకపోతే ఒక హాస్పిటలో ఏదో ఒకటి కట్టుకోవాలి మనం. ఎందుకంటే ఆంధ్రాకు సంబంధించిన పార్టీకి సంబంధించిన కార్యాలయం అది. దానికి ఇక్కడ ఒక వార్డ్ నెంబర్ కూడా లేదు, ఒక సర్పంచ్ కూడా లేడు, ఒక ఎమ్మెల్యే లేడు, ఒక ఎంపీ లేడు. కానీ ఒట్టిగానే పడావుబడి ఉంటుంది అక్కడ. ఇక్కడి నుంచి ఆపరేషన్స్ చేసుకుంటాను వాళ్ళు. పార్టీకి సంబంధించి కష్టపడి కొనలే కదా చంద్రబాబు నాయుడు. వాళ్ళ తాత ఆస్తులో వాళ్ళ అయ్య ఆస్తు కాదు, అది తెలంగాణ ఆస్తి. కాబట్టి తెలంగాణకే దక్కాలి అది.